ఏపీలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. లేటెస్ట్ గా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. వీటిలో విశాఖ డీసీసీబీ, కృష్ణా జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పోస్టులను జనసేనకు కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో మరిన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు సీఎం చంద్రబాబు. శ్రీకాకుళం డీసీసీబీ చైర్మన్ గా సివ్వల సూర్యనారాయణ, విశాఖ డీసీసీబీ చైర్మన్ గా కోన తాతారావు, విజయనగరం డీసీసీబీ చైర్మన్ గా కిమిడి నాగార్జున, గుంటూరు డీసీసీబీ చైర్మన్ గా మాకినేని మల్లికార్జునరావు, కృష్ణా జిల్లా డీసీసీబీ చైర్మన్ గా నట్టం రఘురాంను నియమించారు. ఇక నెల్లూరు డీసీసీబీ చైర్మన్ గా ధనుంజయ రెడ్డి, చిత్తూరు జిల్లాకు అమస రాజశేఖర్ రెడ్డి, అనంతపురం డీసీసీబీ చైర్మన్ గా కేశవరెడ్డి, కర్నూలు డీసీసీబీ చైర్మన్ గా డి విష్ణువర్ధన్ రెడ్డి, కడప జిల్లాకు సూర్యనారాయణ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ నియామకాల్లో రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. శ్రీకాకుళం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గా అవినాష్ చౌదరి, విశాఖ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గా కోట్ని బాలాజీ, విజయనగరం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గా గొంపకృష్ణ, గుంటూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గా వర్తనం హరిబాబు, కృష్ణా జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గా బండి రామకృష్ణ నియమించారు. దీంతో 3 విడతల్లో కలిపి 115 మందిని భర్తీ చేశారు. ఇందులో కూడా జనసేన, బీజేపీలకు ప్రాధాన్యం కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విడతల వారీగా నామినేటెడ్ పదవుల జాబితాలను విడుదల చేస్తోంది.